ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. దేవుడు మనకు తోడుగా ఉంటే మనము ఆశీర్వదించబడతాము. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం వెళ్ళు ప్రతి స్థలమందు కాపాడబడతాము. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం వర్ధిల్లుతాము. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనము. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చేయు ప్రతి పనిలోనూ దేవుడు సఫలం చేస్తాడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం గొప్పవారం అవుతాము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం భయపడు ప్రతి విషయాలలో కాపాడబడతాము. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 23వ వచనము. దేవుడు మనకు తోడుగా ఉంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటాము. ఈ వాగ్దానాలే కాకుండా దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుందో పరిశుద్ధ గ్రంథంలో ఇంకా అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో దేవుడు నెరవేర్చాలని అంటే, దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలి అని అంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ అధికారి అయిన దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలి అని అంటే, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో నివాసము చేయవాడై ఉన్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని వాక్యం సెలవిస్తుంది. డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ఇప్పటి వరకు మనం కలిగి ఉన్న ప్రతి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి జీవించినట్లయితే ఆ క్షణము నుండి దేవుడు మనకు తోడుగా ఉండి, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమవుతుందని ప్రతి వాక్యము మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.